గుర్తు మర్చిపోతే నరేంద్ర మోడీ మర్చిపోయాడు. అవునా కాదా? అవునా కాదా? మరి ఎలక్షన్స్ ఎప్పుడాక? ఎప్పుడు? ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తెలుసా? 11 తారీఖు మీరు తెలుసా? 11 తారీఖు. అబ్బో మీరు ఎదురు చూడాలి. ఎప్పుడు ఎలక్షన్ గుద్దుదాం చూస్తలేరు. చూస్తున్నారా? ఏ గుర్తు కూడా ఎత్తారక్క? ఏ గుర్తు అక్క? మీరు చెప్పాలి. ఏ గుర్తు? ఒక్కసారికి ఇట్లా అనరాదక్క. ఏ గుర్తు ఇది? ఏ గుర్తు? పైకి ఎత్తున ఫోటో తీసుకుంటారు. ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? ఇట్లా కారు అయింది. కారు ఎక్కడ పీకింది? చేయట్లేదు. కారు లేదు. ఉందా కారు? ఎక్కడైనా ఎక్కడ పడుతుందా కారు? వాళ్ళకు పోటీ చేయడానికి ఎవరు దొరకలేడట. మా వాళ్ళు పోటీ చేయాలంటే 374 మంది 66 కార్పొరేట్లకు మా వాళ్ళు 80 వాళ్ళు ఏమో పోటీ పడితే వాళ్ళకు ప్లీజ్ పోటీ చేయండి, ప్లీజ్ కారు గుర్తు మీద పోటీ చేయండి, ప్లీజ్ మీరు దండం పెట్ట కారు గుర్తు మీద పోటీ చేయండి, మాకు పోటీ చేస్తుంటే ఎవ్వరు లేరు బతకడానికి అన్నారు. ఇవి కూడా పోటీ చేశారు మీ వాళ్ళకి. ఇలా 28, 29, 30 మా రాజేష్ అన్న, మా వేణన్న, మా సరితక్క, ఈ ముగ్గురు తెలుసు కదా. ఈ ముగ్గురు తెలుసు కదా. గెలిపిస్తలేదక్క? గెలిపించలేదా? గెలిపించలేదా? ఎందుకు గెలిపించాలి? బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? ఇవాళ కరీంనగర్లో అంతకుముందు మీకు కిసానగర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడాక మా నాన్న వాళ్ళ అక్క వాళ్ళకి కిసానగర్ తెలుసా? మీ అందరికీ తెలుసా? ఆకులు అందరూ కూడా మా బావలే, మా వదిన బావలు ఆకులు అందరూ కూడా. మళ్ళీ ఇదే మాట ఊకే పంటగా తిట్టేయద్దు. అప్పుడు కిసానగర్ అంతా మొత్తం చెట్లే, పంట పొలాలే, అన్ని పంట పొలాలే. రోడ్లు లేవు, లైట్లు లేవు, మోర్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు అన్ని రోడ్లు అయినాయి, లైట్లు అయినాయి. ఇంకా కొన్ని గల్లీలలో రోడ్లు వేయాలి, ఇంకొకటి చేయాలి. ఈ రోడ్లు పైసలు ఎవరిచ్చారక్క? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మీరు చెప్పరాక. మీరు చెప్పరాక. ఎవరిచ్చారక్క? 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 ఇప్పుడు నేను పైసలు తీసుకెళ్తే నాకు గంగుల కమలాకర్ అంటున్నాడా, బండి సంజయ్ ₹1 తెచ్చినట్టు చూపడితే నేను మూట జరుపుకొని కర్మేరు పోతానంటే ఇప్పుడు బిడ్డు జరుపుకుంటాను. ఇక పోనీయా మనకు పోతుంది కాదు మళ్ళా మాట్లాడడానికి. ఇవన్నీ పైసలు బుక్కేదే. ఈ బుక్ మీకు వచ్చిందాక? వచ్చిందా? ఈ బుక్లో ఉన్నది ఒక్కటన్నా తప్పు అయితే నా మీద కేసు పెట్టాలి. కేసు పెడితే తప్పు అయితే కేసు పెట్టుకోవాలి. పోయి ఇవాళ 11 పేజీల బుక్ మీకు ఇచ్చాక మీకు ఈ బుక్లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈ కరీంనగర్కు ఏమేమి పైసలు ఇచ్చిండు, దేనికి పైసలు ఇచ్చిండో మొత్తం తీసుకొచ్చాక ఇవాళ నేను ఎంపీ అయినాక 100 కోట్ల రూపాయలు ఒక బుక్ చదివినావా? మంచిగా ఎట్లా చదివినావా? అవు ఆ తాతగారు బుక్ ఉన్నది, ఆ తాతగారు బుక్ చూడాలి. ఇవాళ నేను ఏం చేసిన అన్నది ఇవన్నీ అన్నాను. కానీ చెప్పుకోవడానికి మాకు పేపర్ వాళ్ళు రాలే, టీవీలో మాకు చూపెట్టారు. ఇలా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అరే పైసలు నేను చేస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొడతారు, పైసలు నేను చేస్తే నేను లేని చూస్తాను టక్కని కొబ్బరికాయ కొట్టిపోతారు. ఇవాళ నేను మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం గెలిచినాక మళ్ళీ మొత్తం బుక్కులను తీసినాయా అన్ని తీసి రీసలు చూసి పైసలు మొత్తం చూపడినాక పైసలు తెచ్చింది నేను, కొట్లాడింది నేను. అరే ఢిల్లీలో ఉండేది ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక్కడ ఎంపీ ఉండేది ఎవరు? మీరందరూ కష్టపడి గెలిపించారు కదా. మరి నేను చెప్తే పైసలు తన కమలాకర్ పైసలు గంగుల కమలాకర్ మోడీ చూసిండు ఎప్పుడైనా కలిసిండా? ఎప్పుడో పోయి చూసిండా? మరి పైసలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చాయి పైసలు? నేను చెప్తే పైసలు వచ్చినాయి. ఇవాళ ఈయన ఏమంటాడంటే బండి సంజయ్ తెలియదు నేనే పైసలు తెచ్చినా నీ ఢిల్లీ. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? బీఆర్ఎస్ ఉన్నది నా ఘర్క, నా ఘాట్క, నా ఇక్క లేరు, నా అక్క లేరు, ఏం లేకుండా అయిపోయింది బీఆర్ఎస్ ఉన్నది. ఇలా నేను అక్కడ రోడ్ల పైసలు తెచ్చిన, లైట్ల పైసలు తెచ్చిన, ఇలా పార్కులు చూడండి, కమ్యూనిటీలు చూడండి, మార్కెట్లు చూడండి, రోడ్లు చూడండి, ఇలా అన్ని మొత్తం ఆర్ఓబి చూడండి. ఇలా ఏం చేసినా కూడా పైసలు నేను తెస్తే ఇలా బండి సంఖ్య పైసలు తెలే మేం చేస్తామంటే
10 సంవత్సరాలు ఏం చేయలే వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసిరంటే మీ పేదోళ్ళ జాగలు కబ్జా చేసిర్రు. పేదోళ్ళ జాగలు కబ్జా చేసి బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళందరూ సగం మంది జైలుపోయారు. గెలిచిన సగం మంది జైలుపోయారు కాబట్టి ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి ఆయన నేను ఇవాళ మేయర్ గెలిపినాక మా మేయర్ కరీంనగర్లో పువ్వు గుర్తు మేయర్ అయినాక ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఇవ్వాలి ఇప్పట మిగతా వాళ్ళు కూడా జైలుకు పంపుతా గ్యారెంటీ. జైలుకు పంపుడు గ్యారెంటీ. ఎవరు నిష్పత్తి పక్కలేదు. పేదల కోసం పనిచేస్తున్నాం మేము. ఇలా నిధులు నేను తీసుకొచ్చినా మీరు గెలిపించక ఢిల్లీకి పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. మొన్నకు మొన్న 134 కోట్ల రూపాయలు వరకు వచ్చిన పైపుల కోసం అని. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసం అని. ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళా మీకు వస్తాయి, మీరు రోడ్లకు వస్తాయి. ఇవాళ మమ్మల్ని గెలిపేకుంటే ఆ పైసలు మొత్తం దారి మళ్ళించి మళ్ళా దేనికోసం పెడతారు. మీకు రోడ్లు కావాలన్నా వద్దా? మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? నిధులు కావాలన్నా వద్దా? నిధులు తెచ్చేది మనం, ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం. వాళ్ళు మాత్రం అవినీతి పాల్పడతారు. ఉన్నదాన్న కమిషన్లు దొబ్బుతారు. క్వాలిటీ లేకుండా పనులు చేస్తారు. వేసిన రోడ్లన్నీ కూలుతున్నాయి. పైసలు మొత్తం దొబ్బిపోయారు. ఇలా మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఉన్నాయి దోసుకపోదామని. ఇవాళ మనకు ఓటేకుంటే పువ్వు గుర్తు గెలుకుంటే నిధులు దారి మళ్తాయి. అభివృద్ధి మధ్యలోనే అవుతుంది. రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, మళ్ళా రావు. నిధులు వస్తే మాత్రం వాళ్ళు దొబ్బిపోతారక్క. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి అది. పైసలు తెస్తే వాళ్ళు మేం చేస్తామంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇచ్చిందాక. అరే రోడ్లు కరీంనగర్ పక్క పెట్టు. మీకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఇచ్చిరా ఆడవాళ్ళకు? తులం బంగారం ఇస్తారు. ఇచ్చిరా? అబద్ధంతా పెడతానుంటే మా బంగారం అంతా పెడతానే ఉండే కాళ్ళు మెల్లగా వాళ్ళు ఇచ్చుడు పని చేయరు, ఎత్తుకపోతారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చుడు పని చేయరు, ఎత్తుకపోతారు. 2500 రూపాయలు ఇచ్చిరాక మీకు? 4000 రూపాయల ముసలికి పెన్షన్ ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇచ్చిర్రా? ఉద్యోగాలు ఇచ్చిర్రా? కరీంనగర్ పైసలు ఇచ్చిర్రా? మరి 2 సంవత్సరాలు గెలిచి మేము ఇది ఇస్తాము అది ఇస్తామంటే ఇంకేడిస్తారక. ముఖ్యమంత్రి ఏమంటే తెలుసా? ముఖ్యమంత్రి నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. మరి ముఖ్యమంత్రి పైసలు అంటే వీళ్ళు పైసలకైతే బంగారు చేస్తారా? పాకిస్తాన్ ముద్ర కొడతారా? మరి ఏడేస్తే పైసలు రావక్క ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే మంచిగా ఉండండి. కాంగ్రెస్ వాళ్ళకు చెయ్యి గుర్తు ఓటేస్తే ఇవాళ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ పన్నులు వెళ్తారు, ఇంటి పన్ను వెళ్తారు, నల్ల పన్ను వెళ్తారు, కరెంటు బిల్లు వెళ్తారు, ఆర్టీసీ బిల్లులు వెళ్తాడు. అన్ని పెంచి ఇవాళ అభివృద్ధి చేస్తామంటున్నారు. ఒప్పుకుంటారా? ఇవాళ పన్నులు పెంచాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మాకు పన్నులు వద్దు, మా పన్నులు పెంచద్దు, కానీ మాకు అభివృద్ధి కావాలంటే ఇలా నరేంద్ర మోడీకి పువ్వు గుర్తు మీద ఓటేయండి. ఢిల్లీ నుంచి పైసలు నేను తీసుకొస్తా. కాంగ్రెస్ లో కోటేస్తే ట్యాక్సులు వెళ్తారు, పన్నులు వెళ్తారు, ఇంటి పన్ను వెళ్తారు. బీఆర్ఎస్ లో కోటేస్తే అది మోర్లు వేస్తే వాళ్ళకు అధికారం ఇక్కర్లేదు, అధికారం అక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయరు. ఇలా పైసలు తీసుకొచ్చే అవకాశం కేవలం మనకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు పూర్తి కోటేయండి. ఇలా బిల్లు రెడీ చేసి ఇలా ఫైల్ రెడీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మేయర్ గెలిస్తే వెంటనే పన్నులు పెంచడానికి ఇలా ఫైల్ తయారు చేసినట. మా ఊళ్ళని గెలిపించండి. మా ఊళ్ళని గెలిపిస్తే ఆ ఫైల్ తీసుకుపోయి మైనర్ డ్యామ్ లో పడేస్తా. నిధులు నేను తీసుకొస్తా. ఇవాళ ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇలా నిధులు దారి మరిస్తే ఇలా అడగాలా వద్దా? కనీసం ఒక్క లెక్క. నేను హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి గల్లా పట్టి అడిగితే ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన పైసలు ఇంటికి వచ్చినాయక్క. ఇవాళ ఇక్కడ ఆర్ఓబి ఉన్నది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్లు ఆగుతున్నాయి, బండ్లన్నీ ఆగుతున్నాయి. ఇవాళ నేను పోయి ఢిల్లీలో మాట్లాడితే ఇలా కేసీఆర్ సగం పైసలు నువ్వు, సగం పైసలు నేను ఇస్తా అంటే సగం పైసలు మేము ఇచ్చినాం. కానీ కేసీఆర్ సార్ ఒక్క పైసా ఇవ్వకుంటే మళ్ళా ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 156 కోట్ల రూపాయలను ఇలా పట్టుకొచ్చి పనులు స్టార్ట్ చేస్తాం. ఒక రోడ్డు పనులు
దానికి రోడ్డు జాగాలు కావాలంటే ఆ పనులు చేస్తలేరు, సహకరిస్తలేరు. కానీ అందుకే ఇవాళ కరీంనగర్ లో ఎక్కడ చూసినా పువ్వంటున్నారు. మాకు అభివృద్ధి కావాలి, మాకు అభివృద్ధి కావాలి. ఇలా కరీంనగర్ ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తులు ఇస్తేనే ఇలా మాకు పైసలు అభివృద్ధి జరిగింది. భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకేయాలి. పనులు ఆగద్దంటే పువ్వు గుర్తుకేయాలి. ఇంకా నిధులు రావంటే పువ్వు గుర్తుకేయాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కటి కానీ ఇలా పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇలా మేము మీకు అభివృద్ధి చేస్తాం. వాళ్లకు వీళ్ళకు ఓటేస్తే ఎటు కాకుండా మన పరిస్థితి రైతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా మీరు నాకు కష్టపడి గెలిపించినాక, నన్ను కష్టపడి గెలిపిస్తే ఇలా ఢిల్లీ దాకా పోయినా, మీరందరూ కష్టపడి గెలిపిస్తే ఢిల్లీ దాకా పోతే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేశారు. నన్ను మంత్రి చేస్తే అందరు మంత్రులతో సంబంధాలు ఉన్నాయి. అందరూ మంత్రులను గుర్తుపడతారు. ఒక్కొక్క మంత్రి దగ్గర పోయి సార్ కరీంనగర్ లో ప్రజలందరూ మాకు ఓటేసిర్రు, పువ్వుతు కోటేసి కార్పొరేటర్ గెలిపించారు, మాకు మేయర్ ఇచ్చారు, కాబట్టి మాకు నిధులు కావాలి, నాకు నిధులు ఇవ్వండి, కరీంనగర్ అభివృద్ధికి పైసలు ఇవ్వండి అని చెప్పి నేను బల్ల గుద్ది అధికారం గట్టిగా పైసలు వచ్చే అధికారం నాకు ఉన్నది. ఆ అవకాశం నాకు ఇవ్వండి. పైసలు నేను తెస్తాక ఇక ఎవరు లేరు. ముఖ్యమంత్రి పైసలు ఇవ్వట్రాడు. మీకు పన్నులు వంత మాత్రం ఇలా ఎట్లుదాకా ఇంటి పని ఇప్పటికే ఎక్కువ ఉన్నది, కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయి, నల్లా బిల్లులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మళ్ళా పన్నులు కాంగ్రెస్ వస్తే పన్నులు వెళ్తే మీ పరిస్థితి ఏదో ఒక్కసారి అర్థం చేసుకోండి. పెంచమంటారా? ఇలా పెంచద్దు అంటే ఇలా పూర్తి కొట్టేయండి. ఇలా పైసలు తీసుకొస్తాక నేను నమ్మండి నన్ను. కాబట్టి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయరు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టారు. కాబట్టి ఇలా మీరు పూర్తి కొట్టేసి 11వ తారీఖు నాడు పొద్దున్నే వస్తారక వాళ్ళు వీళ్ళు వచ్చి మాయమాటలు చెప్తారు, గట్టిన మీటింగ్ పెడతారు. ఎవరు ఏం చేయడు. ఆపద వస్తే కష్టం వస్తే నేను వస్తాక మీకోసం దెబ్బతిన్నారు అందరు కూడా. ఈయన మీద కేసులున్నాయి, ఈయన మీద కేసులున్నాయి, అక్క మీద అక్క కొత్తగా వచ్చి రాజకీయాలు డాక్టర్ కూడా వచ్చింది. ఇలా మీకోసం కొట్టడానికి చౌరస్తలో కత్తి తిప్పడానికి అక్కడ అన్ని ఉన్నది. పేరుకు మాత్రమే డాక్టర్. అక్కడ ఝాన్సీ రాణిలాగా యుద్ధం చేస్తుంది. మా వేణు కొట్టాడ పెట్టినోడే, లొల్లి పెట్టినోడే, మరి రాయసైన సూర్త అమాయకుడే, కానీ బాగా డేంజర్. బాగా మేము మీకోసం కొట్టాలక్క. ఇవాళ కరీంనగర్ కోసం మేము కొట్లాడినాం. నా మీద 109 కేసులు ఉన్నాయక్క. నా మీద 9 సార్లు జైలుకు పోయినా. నాతో తిరిగే కార్యకర్తలు అందరూ జైలుకు పోయారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు జైలుకు పోలేదు. దేనికోసం జైలుకు పోయారంటే జాగలు కబ్జా చేసి జైలుకు పోయారు. కాంగ్రెస్ వాళ్ళు ఇటు కాదు అటు కాదు, వాళ్ళు కొట్టుకుంటారట. ఇవాళ 10 గ్రూపులు 100 కొట్లాటలు వాళ్ళ గ్రూపుల. ఎవరు టికెట్ ఇస్తారో, ఎవరికి టికెట్ ఇస్తారో ఇవ్వలేదు. ఓకేనా విడుతున్నట నాకు 5 లక్షల రూపాయలు టికెట్ ఇస్తా అంటున్నాట. ఇంకోనే ఇస్తున్నా బంపర్ ఆఫర్, నువ్వు 10 లక్షల రూపాయలు ఇస్తా 3 టికెట్ ఇస్తా అంటున్నాట. 10 లక్షలు 3 టికెట్లు, ఒక్కైనా 5 లక్షలకు 1 టికెట్. ఎవరున్నారో, ఎవరు లీడరో ఇలా నాయకుడు లేని నా వెనక కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. మీరు అధికారం రాకకుండానే కొట్లాడితే అధికారం వచ్చాక ఎట్లా కొట్లాడతారో ఒక్కసారి ఆలోచించడక్క. కాబట్టి మనకు కావాల్సింది ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరగాలి, మనకు రోడ్లు ఉండాలి, మనకు అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి మేము కొట్టాడుతుంటే వాళ్ళు మాత్రం టికెట్ల కోసం, పైసల కోసం, జాగలు కబ్జా చేయడానికి, ప్రజల ఆస్తులు దోసుకోవడానికి వాళ్ళు కొట్టాడుతారు. కాబట్టి ఈ కిసాన్ నగర్ ప్రాంతం మీద, కాకినాడ కిసాన్ నగర్ ప్రాంతం మీద నాకు ప్రత్యేకమైన అభిమానం, ఒక శ్రద్ధ ఉంది. ప్రతి ఎన్నికల్లో మీరు నాకు ఓటేసి గెలిపిస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మా అక్కలు, మా అమ్మలు, మా చెల్లెలు, మా తాతలు, మా బాబులు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. బోలింగ్ బాక్స్ ఇప్పితే ఇలా ప్రతిసారి ఇక్కడ మొత్తం వరదలకు కుప్పలు ఓట్లు, వేల ఓట్లు నాకు చేస్తున్నారు. అందుకే ఇలా ఫస్ట్ మీటింగ్ ఇవాళ స్టార్ట్ చేసిన మీటింగ్ కాబట్టి నా ఇజ్జత్ చేయకుండా ఓట్లేకుండా ఓట్లు ఎత్తారు కదా ఇదే ఎప్పుడక్క పక్క ఏ గుర్తాక మనం చూపట్రాదు. అయ్యో అమ్మ గిట్లా చూపట్రాదు అయ్యో. కక్కడ ఇంకోళ్ళు అటోళ్ళు అబ్బో ఈశాన్ నగర్ అంటే డేంజర్ బాగా ఏరియా అంటారు. చూపిస్తారు కదా 11వ తారీఖు అందరూ ఓటేయాలి. మీరు ఓట్లు సరిపోక మీరు అందరు ఎవరితో ఓట్లు ఇచ్చాలి, మీరు ఓట్లు వేయాలి, మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేయాలి, మీ బంధుమిత్రులు ఓట్లు వేయాలి, ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు ఎవరున్నా ఓట్లు వేయాలి.
వాళ్ళు వీళ్ళని పైసలు ఇస్తే పక్కా తీసుకోండి, ఓటు మాత్రం అమ్ముకోకండి. అమ్ముకుంటారా? 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 ఇట్లాంటి కాదు, అమ్ముకుంటారా? పైసలకు అమ్ముకుంటే కథం అవుటే. మళ్ళా 5 సంవత్సరాలు మీ జాగాలు మీకుండయి, మీ ఇల్లు మీకుండయి, పన్నులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఒక్క రోడ్ రాదు. ఒకటి నేను ఎందుకు చెప్తున్నాకంటే పైసలు ఉన్నాయి అక్కడ ఇచ్చేస్తున్నా, ఆ పైసలు వాపసు పోతాయి. అన్ని ఖరాబ్ చేసి ఎత్తుకపోతారు, దొంగలకు ఎత్తుకపోతారు. ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొస్తేనే ఎత్తుకపోయారు. ఇలా మళ్ళా ఇచ్చేటోనికి అధికారం ఇవ్వాలట. పైసలు ఎవరిస్తే ఇలా వడ్డించోడు మనవాడైతే లాస్ట్ కూర్చొని కూడా లద్దంటారు. అవునా కదా? ఇవాళ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మోడీ సాబ్. ఇక్కడ అధికారం మాకు ఇవ్వకుంటే పైసలు మొత్తం వచ్చేలా పోతున్నాయి. ఇలా పైసలు ఇచ్చోడికి మాకు అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్ధతతో దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెడతా. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు మమ్మల్ని గెలిపేయకుంటే ఏం చేస్తారు? తీసుకపోయి కరెంటు బిల్లు కడతారు, దాంతో జీతాలు ఇస్తారు. అవి ఎటు కాకుండా పోతాయి. ఇంకా 50 కోట్లు ఖర్చు పెడతా, ఇంకా 100 కోట్లు పట్టుకొస్తా, ఇంకా 100 కోట్లు పట్టుకొస్తా. ఇప్పటికే 100 కోట్లు పట్టుకొచ్చిన, ఇంకా పట్టుకొస్తా. నా మొండితనం తెలుసు మీకు. నేను ఎక్కడికైనా ఎవరికైనా లొల్లి పెట్టి పట్టుకొస్తా. మంచిగా చెప్తా, ఈయనకుండా లొల్లి పెట్టి పైసలు పట్టుకొస్తా. ప్రజల కోసం పనిచేస్తా. నేను ఎక్కడ జాగాలు కబ్జాయాలే, ఎవరి ఆస్తి ముంచలే, ఎవరి కొంపలు ముంచలే. నా మీద ఇలాంటి ఆరోపణలు లేవు. ఇవాళ ఒక్కొక్క చరిత్ర చూసుకోండి. ఇవాళ నిజాయితీగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. తెగించి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోతామని తెలిసినా కూడా మీకోసం కొట్లాడినాం. 150 రోజుల పాటు ఎండనక వాననక సలనక పాదయాత్ర చేస్తా. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాక, 1600 కిలోమీటర్లు. టీఆర్ఎస్ వాళ్ళు మా మీద దాడులు చేశారు, రాళ్లతో కొట్టారు, అరెస్ట్ చేశారు, రాత్రి గుంజుకపోయి తెలంగాణ అంతా తిప్పి తెల్లారి జైలు పంపిరక్క. నేను చేసిన పాపం ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు, పెన్షన్లు ఇస్తాను, పెన్షన్లు, జాగలు ఇస్తాను, జాగలి, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు డిఏలి, పిఆర్సి, అందరికి పైసలు ఇవ్వని నేను కొట్లాడితే నువ్వు మమ్మల్ని పేదల కోసం కొట్లాడతావా, ప్రశ్నిస్తావా అని చెప్పి రాత్రి గొరగొర గుంజుకపోయి తెలంగాణ దింపి జైలుకు పంపిన విషయం మీరు టీవీలలో చూసి రక్కేరయ్యారు. ఒక్కసారి కాదు, 9 సార్లు జైలుకైనా మీకోసం. ఇలా మా కార్యకర్తలందరూ జైలుకారు. ఇలా పోటీ చేస్తూ అందరూ ఎవరు తెలుసాక మా పార్టీలా ఇన్ని సంవత్సరాలు మీకోసం కొట్లాడడం. ఇలా మా కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి జై శ్రీరామ్, అక్క మా కోటై, అన్నా మా కోట అని చెప్పి మిమ్మల్ని గర్వపట్టి బతలాటోళ్ళక అర్థం చేసుకోండి. నేను ఎన్నికల పోటీ చేస్తే వీళ్ళందరూ మీ ఇంటికి వచ్చిరాక, మీ గడపకు వచ్చిరాక, అక్క సంజయ్ అన్న పోటీ చేస్తున్న ఓటై, అన్నా సంజయ్ అన్న పోటీ చేస్తున్న ఓటై అని అనేక సార్లు మీ దగ్గర వచ్చినాక, అందుకే వాళ్ళకి టికెట్ ఇచ్చినాక నేను వాళ్ళు కొట్లాడైతే టవర్ సర్కిల్లో కొట్లాడితే జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని చెప్పి కొట్లాడరు. వీళ్ళందరూ కూడా జైళ్ళకు ఓడానికి సిద్ధంగా ఉన్నారు మీకోసం. వాళ్ళ ఆస్తిపాస్తులు సంపాదించుకోలే, బిల్డింగులు లేవు, పైసలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం నిజాయితీ, నిబద్ధత, కొట్లాడ దమ్మున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా. 66 మంది పోటీ చేస్తే 56 మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ కరీంనగర్ లో కొట్లాడినటువంటి కార్యకర్తలకు టికెట్ ఇస్తామక్క. మేము వాళ్ళని గెలిపించుకోవడానికే అప్పుడు నా కోసం వాళ్ళు వచ్చిన మీ దగ్గర. ఇలా వాళ్ళని గెలిపించమని వేడుకోవడానికి నేను మీ దగ్గరకు వచ్చినాక, అందరు చూడకూరి, బట్టలు చూడకూరి, పైసలను చూడకూరి. ఎవరు మీకోసం కొట్లాడతారు, ఎవరు ఇక్కడ మీ గల్లీ కోసం కొట్లాడతారు, ఎవరు అభివృద్ధి కోసం కొట్లాడతారు, ఎవరు నిధులు తీసుకొస్తారో దయచేసి వాళ్లకు ఓటేసి గెలిపిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళని చూసి ఓటేయండి. మా నరేంద్ర మోడీ గారు చూసేటక్క, మా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 80% నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఈ ఎన్నికల్లో చెప్పిందానే, బండి సంజయ్ నువ్వు కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించరా, ప్రజలకు చెప్పు, కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పని చెప్పు. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వని చెప్పు. కరీంనగర్ అభివృద్ధి ఏందో
మేము చూపెడతా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు కాబట్టే, మాకు భరోసా ఇచ్చారు కాబట్టే వాళ్ళు ధైర్యంగా మీ దగ్గర వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఇలా పైసలు ఇచ్చే అవకాశం ఒక్క కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది, నిధులు ఇచ్చే అవకాశం ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు. కాబట్టి ఇలా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. కార్పొరేషన్ లో ఇంతవరకు మేము గెలవలే, ఎప్పుడు కార్పొరేషన్ లో మేము గెలవలే. ఒక్కసారి గెలిపించే కాంగ్రెస్ ఉన్నారు గతంలో, టిఆర్ఎస్ ఉన్నారు గతంలో. ఇలా 10 సంవత్సరాలు వాళ్ళ అవినీతికి, 11 సంవత్సరాల మా అభివృద్ధికి జరిగే పోరాటమే ఈ కార్పొరేషన్ ఎన్నికలన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మా అభ్యర్థులను గెలిపించండి. మీ ఇంటికి వస్తారు, అక్క ఓటేమని చెప్పి మీకు చూపెడతారు. ఆశీర్వదించండి అక్క, పెద్ద మనసుతో ఆశీర్వదించండి, ధైర్యం చెప్పండి, ఒక భరోసా ఇవ్వండి, వాళ్ళ లోపల విశ్వాసం కల్పించండి. తమ్మి నువ్వు కొట్లాడు, నా ఓటు నీకేస్తా, అక్క నువ్వు కొట్లాడు, నా ఓటు నీకేస్తా. ఎవరు చెప్పినా వినా, ఎవరి మాటలు నమ్మా, ఎవరి ప్రలోభాలకు లొంగ. నేను కమలం పువ్వు గుర్తు మీద 11వ తారీఖు బరాబర్ ఓటు గుర్తుతా అని చెప్పి ఒక్కసారి మా వాళ్ళకు మాట ఏంటక్క. మీకండగా నేనుంటా, మీకండగా నేనుంటా. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను మీ దగ్గర వాళ్తున్నా. మీరు టీవీలలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. రెస్ట్ తీసుకోనక్క, నేను రెస్ట్ తీసుకోను. ఏసీలో వండా నేను ఎప్పుడు కూడా దొడ్డుకారం దీన్ని పట్టుకుంటున్నాక, నేను దొడ్డుకారం దీన్ని పట్టుకుంటున్నాక. నేను ఒక్కసారి ఆలోచనక ఇలా అభివృద్ధి పైసలు తీసుకొస్తానని తప్ప నాకున్నది, ఒక ఆలోచనతో ఉన్నా, ఆత్మత ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు అయిపోతాయి, ఎప్పుడు 13వ తారీఖు ఫలితాలు వస్తాయి, మా అభ్యర్థులు పువ్వుతో గెలుస్తారు. జల్లి వీళ్ళందరికీ ఢిల్లీకి పోవాలి, నరేంద్ర మోడీ గారిని కలిపియాలి. సార్ కరీంనగర్ లో ప్రజలందరూ పువ్వు గుర్తుని గెలిపించారు, మాకు బరాబర్ పైసలు ఇవ్వాలి సార్, ఇచ్చి తీరాలి సార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తలెత్తుకొని అడిగే అధికారం, అవకాశం మాకు ఇవ్వండి. తీసుకొచ్చే బాధ్యత మాది. మీరు ఓట్లు వేయండి, ఓట్లు వేయించండి. పక్కోళ్ళకు, వాళ్ళకు, ఈ చుట్టాలకు అందరికి కరీంనగర్లో ఎక్కడ కూడా, వేరే ఊర్లో ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేసి కరీంనగర్ అంతా బీజేపీ 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 అంటుందక్క. ఏ సర్వే చూసినా కూడా, ఏ గల్లీ సర్వే చూసినా కూడా ఈసారి కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు హవా కొనసాగుతుంది, అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ఆ సర్వేలు వస్తున్నాయి. కాబట్టి మా పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది వస్తున్నారు. కాబట్టి ఒక అవకాశం ఏంటి, అభివృద్ధి చేసే అవకాశం ఏంటి, నిధులు తెచ్చే అవకాశం ఏంటి, పన్నులు పెంచకుండా అడ్డుకునే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పెద్ద 2 చేతులు జోడించి పొట్టు. మా సరితక్క, మా వేనన్న, మా రాజేష్ అన్న గుర్తు పువ్వు గుర్తు. ఏ గుర్తక్క, ఏ గుర్తు? పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక చివరిగా ఎవరైనా కూడా పట్టించుకోరు. ఎన్నికల గెలవగానే ఏం చేస్తారక్క? కబ్జాలు, అవినీతి, అక్రమాలు, పార్టీలు మారు. ఇవాళ మా ముగ్గురుతో ఇవాళ ఫస్ట్ మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ చేసిన, కబడ్డీ ఆట ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిన కిషన్ నగర్ నుంచి. ఇక రేపటి నుంచి ఆడుకుంటా, ఎవరిని వదిలిపెట్టే పక్షం తెలియదు. మాకు అధికారం ఇవ్వని చెప్పి అందుకే విజ్ఞప్తి చేస్తున్నా. మా ముగ్గురుతో ఇవాళ ప్రమాణం చేస్తా, మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తా. ఇలా ఈ ప్రమాణం చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా లేరు, ఈ ప్రమాణం చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే గెలిచిన వెంటనే దోచుకునే వాళ్ళు. ఇవాళ మా ముగ్గురు అభ్యర్థులు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేసి ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో కాషాయపు జెండా ఎగిరేసి ఇలా మీకు ప్రారంభించడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలు, అన్న తమ్ములందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధైర్యంగా వచ్చేదాక గట్టిగా పలిక అక్క, ధైర్యంగా వచ్చేదా? మా ముగ్గురు కనిపిస్తారు కదా అక్క. మళ్ళా రేపు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ తో రంగడ వాళ్ళ మాట వింటారైంది. అడుగురి 2500 ఇవ్వని కాంగ్రెస్ తో అడుగురి, 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వని అడుగురి, తులం బంగారం ఏదని అడుగురి, మా పుల్లగల గుంజాలు ఇవ్వని అడుగురి, బీఆర్ఎస్ అడుగురి. అరే మొన్న 10 సంవత్సరాల నుండి నువ్వు ఏం బిక్కినావు కరీంనగర్ లా? 10 సంవత్సరాల నుండి నువ్వు ఏం చేస్తావు? ఇల్లు ఇచ్చినావా? పెన్షన్ ఇచ్చినావా? రేషన్ కార్డు ఇచ్చినావా? ఏ విషయానికి బీఆర్ఎస్ అడుగురి.
దానికోసం అడిగితే ఇలా వాళ్ళు అప్పుడు సమాధానం చెప్తారు. నేను ఇలా బాగా చెప్తా, ఇంటికి బుక్స్ వంచిన, ప్రతి ఇంటికి 5 లక్షల బుక్స్ కొట్టించిన, ప్రతి ఇంటికి ఒక్కొక్క బుక్ పంపించిన, బరాబర్ నేను ఏం చేసినా చెప్పినా. కానీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి. మరి అందరు నమ్మండి, ఇలా మా 3 అభ్యర్థులు మీ ముందు ప్రమాణం చేస్తారు. నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసము శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని, దేశం కోసము, సమాజం కోసము, ధర్మం కోసము పనిచేస్తానని, కరీంనగర్ అభివృద్ధి కోసము పనిచేస్తానని, గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని, నిరంతరము పార్టీ కోసం నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. బాబు పాట పెట్టండి, పాట పెట్టండి, పాట పాట